చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం మిట్ట హరిజన గ్రామస్తులకు సుమారు 45 మందికి ఇంటి పట్టాలను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ను అందించామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఇంటి స్థలాలు లేని వారు ఉంటే అలాంటి వారిని గుర్తించి స్థానిక తహసీల్దార్ తో పాటు తనకు తెలియజేస్తే వారికి ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణనాయుడు, మండల అధ్యక్షుడు స్వామిదాస్, పాలసముద్రం మహిళా నాయకురాలు ఇందిరమ్మ, యాదవ్ సాధికార సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్, హరీష్ యాదవ్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేంద్రన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే చూసారంటే సుమారుగా మనం 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ దీన్ని 10 రెట్లుగా 3 రెట్లుగా 200 రెట్లుగా పెంచాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే ఇది ఈజీ, మన చేతిలో ఉంది కాబట్టి దయచేసి ఈ రోజు కూడా 10 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. ఇది మన చేతిలో ఉంది కాబట్టి ఎవరిని ఆశించాల్సిన అవసరం లేదు. కాబట్టి నేరుగా సీఎం దృష్టి తీసుకెళ్ళి ఇమీడియట్గా ఇవ్వచ్చు. సో కాబట్టి దయచేసి మీకు ఎవరైనా మన తెలుగుదేశం పార్టీలో ఉండి ఇబ్బంది పడి ఆరోగ్యం బాగలేకుండా హాస్పిటల్కి వెళ్ళి సిఎంసి కానీ తిరుపతి కానీ ఎక్కడికి వెళ్ళి మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి ఉండే డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి, ఎలా చేయాలో తెలియడం లేదు అనుకుంటే ఏం బాధపడవద్దండి. దయచేసి అర్జీ ద్వారా ఏంటంటే సీఎం గారి ఉద్దేశం, నా ఉద్దేశం ఏంటంటే పేదలందరికీ కూడా ఇల్లు పట్టాలు ఇవ్వాలనేదే నా మెయిన్ ఉద్దేశం. టీడీనీలో ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇవ్వాలని మేము గట్టిగా దీని గురించి వర్కౌట్ చేస్తున్నాము. అందులో ఒక భాగంగా ఈరోజు సుమారుగా 47 మందికి ఇల్లు పట్టాలు ఇస్తున్నాము. ఇది జీడీనీల నుంచి స్టార్ట్ అయ్యింది. ప్రతి మండలానికి, ప్రతి పంచాయతీకి, ప్రతి గ్రామానికి కూడా ఇది స్ప్రెడ్ అవ్వాలి. దయచేసి మీకు ఎవరికి ఇల్లు పట్టాలు లేదో లేదంటే ఇల్లు జాగా లేదో మీరందరూ కూడా మాకు అర్జీ ద్వారా ప్రాపర్గా ఇచ్చారంటే ఇచ్చేది మాత్రం కాదు, అక్కడ ఉండే సీనియర్ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు కానీ వాళ్ళ ఊరు పక్కనే ఏదైనా గవర్నమెంట్ స్థలం కానీ డీకేటీ భూమి కానీ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసిస్తే 100% దగ్గరుండి ఆ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు పట్టా ఇచ్చే బాధ్యత మాదని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తాను.